హలో మై లవ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మీరున్న సిచ్యుయేషన్కి మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ ఏందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. అండ్ నేను ఒక 3 పాయింట్స్ ఇస్తాను. 3 పాయింట్స్లో ఫస్ట్ మీరున్న సిచ్యుయేషన్ నేను డిస్క్రైబ్ చేస్తాను, తర్వాత మీకు గైడెన్స్ ఇస్తాను. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ 3 పాయింట్స్ ఇస్తాను కదా, నేను 3 పాయింట్స్లో మీరు ఏం చేస్తారంటే, నేను డిస్క్రైబ్ చేస్తాను కదా, ఆ సిచ్యుయేషన్ మీకు మ్యాచ్ అయితే మీరు ఆ పైల్ కంటిన్యూ అవ్వండి, లేదంటే ఇంకొక పైల్ చూస్ చేసుకోండి. ఓకే. నేను 3 పాయింట్స్ అయితే మీకు ఇస్తాను. 3 పాయింట్స్ ఇస్తాను అండ్ గైడెన్స్ ఇస్తాను. మీ సిచ్యుయేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైల్స్లో సిచ్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ సిచ్యుయేషన్ మీకు మ్యాచ్ అయితే మీరు వాచ్ చేయండి, లేదంటే ఇంకొక పైల్ని చూస్ చేసుకోండి. ఓకే. ఓకే. ఫస్ట్ కార్డ్స్, తర్వాత నేను ఇది చెప్తాను. ఓకే. క్రిస్టల్స్ ఇస్తాను సెలెక్ట్ చేసుకోవడం. సిచ్యుయేషన్, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాచ్ చేస్తుంటారు కాబట్టి నేను కొన్ని 2 to 3 కార్డ్స్ పెడుతున్నా. సో సిచ్యుయేషన్ చూసుకోండి, మ్యాచ్ అయితే కంటిన్యూ వాచ్ చేయండి, లేదంటే ఇంకొక పైల్కి వెళ్ళండి. ఓకే. ఓకే. సో గైడెన్స్ కూడా పెట్టేస్తున్నా. సో పైల్ నెంబర్ 1కి గైడెన్స్ ఏంటి? సో పైల్ నెంబర్ 1కి గైడెన్స్ ఏంటి? యూనివర్స్ ప్లీజ్ డివైన్ గివ్ మీ. పైల్ నెంబర్ 1కి గైడెన్స్ ఏంటి? పైల్ నెంబర్ 1కి గైడెన్స్ ఏంటి? 2. ఓకే. 1 2 3కి పెట్టేసా. చాలామంది వాచ్ చేస్తుంటారు కాబట్టి జస్ట్ 2 గైడెన్స్ ఇస్తాం. ఓకే. ఓకే. 3 పైల్స్కి గైడెన్స్ అయితే పెట్టాను. సో ఇప్పుడు ఇది పైల్ నెంబర్ 1. ఓకే. ఈ క్రిస్టల్ని ఎవరైతే చూస్ చేసుకున్నారో ఇది పైల్ నెంబర్ 1, గ్రీన్ క్రిస్టల్ చూసారు కదా. నెక్స్ట్ పింక్ క్రిస్టల్, లైట్ పింక్, పెర్ల్ లైక్ పీచ్ కలర్. ఓకే. ఇది సెకండ్ పైల్. ఓకే. అండ్ థర్డ్ పైల్ వచ్చేసి బ్రౌన్ అండ్ టైగర్ ఐ. ఓకే. ఇది ఎలానైనా పిలవచ్చు. సో టైగర్ ఐ అనమాట. యా, టైగర్ ఐ. ఎస్ టైగర్ ఐ. ఓకే. సో ఇది థర్డ్ పైల్. చూస్ చేసుకోండి, మీ ఇంట్యూషన్ యూస్ చేసి ఈ 3 పైల్స్లో ఏదో ఒక పైల్ చూస్ చేసుకోండి. మళ్ళీ మీకోసం నేను కెమెరా ఇక్కడ పెట్టలేను కాబట్టి ఇలా పెడుతున్నా. ఓకే. ఓకే. 1 2 3. 1 2 3. ఓకే. సో 2 to 3 సెకండ్స్ మీరు మీ ఇంట్యూషన్ యూస్ చేయండి. యూస్ చేసి పైల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. హోప్ మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకుంటున్నా. సో ఇప్పుడు పైల్ నెంబర్ 1 ఎవరైతే ఈ క్రిస్టల్ని చూస్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ అయితే ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ మీ సిచ్యుయేషన్. ఓకే. ఓకే. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటి అంటే, ఒక పర్సన్ గురించి ప్యాషనేట్గా ఉన్నారు, లేదా ఒక వర్క్ గురించి, ఒక విష్ గురించి చాలా ప్యాషనేట్గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ అనుకుంటే సమ్ డెసిగ్నేషన్ ఇంట్రెస్టెడ్, సమ్ ప్యాకేజ్ ఇంట్రెస్టెడ్, ప్యాషనేట్ ఇంట్రెస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది. అది పర్సన్ గురించి కావచ్చు, వర్క్ గురించి కావచ్చు. అండ్ మీరేంటంటే చాలా మ్యానిపులేటివ్ పర్సన్. అండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్ని కూడా చాలా మ్యానిపులేటివ్గా చేయాలి. అండ్ మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు ఇక్కడ కొంతమందికి ఏంటంటే క్లారిటీ విల్ పవర్ ఇలాంటివి చాలా ఉన్నాయి. స్కిల్ సెట్ అండ్ క్రియేటివిటీ ఎక్కువ ఉన్న పీపుల్ ఈ ఫైల్లో ఉన్నారు. అండ్ చాలా ప్యాషనేట్గా ఉన్నారు. అండ్ మీకు ఏది కూడా అంత భయం లేదు, దేన్నైనా కూడా పాజిటివ్గా తీసుకొని ఫాస్ట్గా యాక్షన్స్ తీసుకొని ఫియర్లెస్గా ముందుకెళ్తారు. సో అలాంటి వాళ్ళు కరెంట్ సిచ్యుయేషన్ అయితే చాలా ప్యాషనేట్ ఎనర్జీ కనిపిస్తుంది. ప్యాషనేట్ ఎనర్జీ, ఇంట్రెస్ట్ ఎనర్జీ అండ్ మేనిఫెస్టేషన్ ఎనర్జీ అండ్ సమ్ డెవలప్మెంట్. సో చాలా మల్టీ టాలెంటెడ్ స్కిల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి పైల్లో ఉన్న వాళ్ళు. సో ఇది మీ కరెంట్ సిచ్యుయేషన్. మీరు ఈ కరెంట్ సిచ్యుయేషన్, ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్లో మీరు ఉంటే ఈ పైల్ని మీరు కంటిన్యూ చేయండి వాచ్ చేయడం, లేదంటే ఇంకొక పైల్ని చూస్ చేసుకోండి. మీ సిచ్యుయేషన్ని బట్టి కంటిన్యూ చేయండి. ఓకే. అండ్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి, ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది చూద్దాము మీ సిచ్యుయేషన్కి. అండ్ గైడెన్స్ ఏంటో మనం చూద్దాం ఇప్పుడు. ఓకే. లెట్స్ సీ. పైల్ నెంబర్ 1కి గైడెన్స్ చూద్దాం.
అంటే ఇంకొకటి ఈ పైల్ వాళ్ళు ఏంటంటే బయట తిరగడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఏదైనా చాలా ప్యాషనేట్గా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఉమ్, ఇంకా ప్యాషనేట్ అంటే చెప్పక్కర్లేదు కదా, సో అలా అనమాట. ఓకే, గైడెన్స్ ఏందో చూద్దాము. దెర్ ఈస్ సంథింగ్ బెటర్. ఓకే, మీరు ఏదో చూస్తున్నారు దానికంటే బెటర్ ఉందంట. సో అది వర్క్ కావచ్చు, పర్సన్ కావచ్చు, మనీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. దర్ ఈస్ సంథింగ్ బెటర్. దర్ ఈస్ సంథింగ్ బెటర్. దర్ ఈస్ సంథింగ్ బెటర్. ఓకే, అండ్ వన్ మోర్ గైడెన్స్ ఏంటంటే లుక్ ఫర్ ఎ సైన్ అంటే చూడండి, మీకు సైన్ కనిపిస్తుందంట, మీకు ఒక సిగ్నేచర్ కనిపిస్తుందంట, దాని గురించి అంట చూడండి, వెతకండి. వెతికితే దెర్ ఈజ్ ఎ సంథింగ్ బెటర్. లుక్ ఫర్ ఎ సైన్. ఒక సైను, ఒక మిరాకిలు, ఒక ఏమంటారు సైన్ అంటే, ఇంకా ఏం చెప్తాను మీకు, మీకు కొన్ని సిగ్నల్స్ వస్తాయంట. యా, కొన్ని సిగ్నల్స్ వస్తాయంట. ఆ సిగ్నల్స్ అంట లుక్ చేయండి, సిగ్నల్స్ అంట వాచ్ చేయండి, సిగ్నల్స్ అంట గమనించండి. అక్కడ మీకు దర్ ఇస్ సంథింగ్ బెటర్ అంటారు. మీరు ఏదైతే చూస్తున్నారో దానికంటే సంథింగ్ బెటర్ ఉందంట. సిగ్నేచర్ సైన్ గురించి అంట చూడండి. లుక్ ఫర్ ఏ సైన్ అంటున్నారు. ఓకే, సో నేను కన్ఫర్మ్ చేస్తాను. వాట్ ఈస్ దిస్ లుక్ ఫర్ ఏ సైన్? లుక్ ఫర్ ఏ సైన్ చూస్తారు. దర్ ఇస్ బెటర్ సంథింగ్, మనకు అందరికీ అర్థమైంది. సో లుక్ ఫర్ ఏ సైన్. What is universe, please guide me. What is look for a sign for pile number 1? Look for a sign. Look for a sign, pile number 1. See, మీరు స్టక్ అయిపోకుండా మూవ్ ఆన్ అవ్వండి. క్లారిటీ కోసం అంట వెతకండి. క్లారిటీ అంట ఇంపార్టెంట్. ఇంకా ఏంటి? లుక్ ఫర్ ఏ సైన్ దేని గురించి? ఓకే, సంథింగ్ వర్క్ రిలేటెడ్, సంథింగ్ ప్రాక్టికల్లీ, ఫైనాన్షియల్లీ, అండ్ సంథింగ్ మీరు దేని గురించి అయితే వర్క్ చేస్తున్నారో దాన్ని సైన్స్ అంట వెతకండి. హార్డ్ వర్క్ అంట చేయండి, పేషెన్సీగా ఉండండి. ఎవ్రీథింగ్ ఈజ్ పేషెన్సీగా అయినా స్టేబుల్గా వస్తుంది. సైన్ కోసం అంట వెతకండి. సైన్ ఏంటంటే స్టెబిలిటీ అంటే వెతకండి. ఓకే, స్టేబుల్గా ఉండాలి. యాక్చువల్లీ స్టేబుల్గా ఉండాలి అండ్ ప్రాక్టికల్గా థింక్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ స్టక్ సిచ్యుయేషన్లో అయితే ఉండకూడదు. లుక్ ఫర్ ఏ సైన్. ఓకే, సో ఏదైతే మీకు సర్వైవ్ అవ్వలేదో దాన్ని లెట్ గో చేయండి. వన్ థింగ్, లుక్ ఫర్ ఏ సైన్ అంటే ఏంటి? లెట్ గో చేయండి. దానికోసం అంట వెతకండి. డెఫినెట్గా మీకు ఆన్సర్ అయితే దొరుకుతుంది. సో ముందు కంటే కూడా డిఫరెంట్గా అంట ట్రై చేయండి. ఆల్రెడీ వచ్చింది లుక్ ఫర్ ఏ సైన్, సంథింగ్ బెటర్ అని వచ్చింది. సో ముందు కంటే కూడా డిఫరెంట్గా అంట ట్రై చేయండి. డీప్ డౌన్ అనేది డీప్ ఇన్సైట్స్లోకి వెళ్ళి మీరు చేయాలి. చేంజ్ అనేది చాలా అవసరము, రిలీజ్ అనేది చాలా అవసరము. ఏదైతే రిలీజ్ చేయాలో అది రిలీజ్ చేయండి, ఏదైతే చేంజ్ చేయాలో అది చేంజ్ చేయండి. అది పైల్ నెంబర్కి వచ్చిన మెయిన్ గైడెన్స్. ఓకే, thank you so much for watching. Then we'll see pile number 2 now. So something itching actually, I don't know why. Okay then, pile number 2 చూద్దాము. ఎవరైతే పింకిష్ అండ్ లైట్ పీచ్ కలర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ అయితే ఇప్పుడు చూద్దాము. సో ఇట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకు కూడా చాలా పింక్ అంటే ఇష్టం. నేను కూడా ఈ పైల్కే డ్రాన్ అయ్యాను. లెట్స్ సీ మనకి ఏమొచ్చిందో చూద్దామా. ఓకే, సో సిచ్యుయేషన్ చూద్దాం నాకు ఎలా మ్యాచ్. ఎగ్జాక్ట్లీ. సో ఎమోషనల్గా లాస్ అయి ఉన్నారు, లేదా ఏదో వర్క్ లాంగ్ టైం నుంచి చూస్తున్నారు. నేను కూడా చూస్తున్నాను చాలా లాంగ్ టైం నుంచి చూస్తున్నా. అది డిస్టెన్స్ కావచ్చు, డిస్టెన్స్ ఫ్రమ్ పర్సన్ కావచ్చు, డిస్టెన్స్ ఫ్రమ్ మనీ కావచ్చు, డిస్టెన్స్ ఫ్రమ్ వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. మీకైతే ఇన్వెస్ట్ చేసినంత రిజల్ట్ రాలేదు, చాలా డిస్టెన్స్గా ఫీల్ అవుతున్నారు, చాలా లాంగ్ టైం నుంచి చూస్తున్నారు అండ్ ఎమోషనల్లీ డ్రెయిన్ అయ్యారు, ఫీల్ అవుతున్నారు, లాస్గా ఫీల్ అవుతుంది. మీరు ఇన్వెస్ట్ చేసినంత రాలేదంట. అండ్ చాలా చాలా ఆపర్చునిటీస్ కూడా ఓవర్ఎస్ ఆపర్చునిటీస్ కూడా ఇదే అయ్యాయంట. ఇన్వెస్ట్ చేశారు, రిజల్ట్ అయితే రాలేదు. ఓకే, సో అది మీ సిచ్యుయేషన్. ఇప్పుడు మనము గైడెన్స్ చూద్దాం ఇప్పుడు. ఓకే, సో గైడెన్స్ ఇప్పుడు ఏంటి అంటే నో అంట. లెట్స్ సీ వాట్ ఈజ్ నో. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అయితే సరిపోదంట. లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఏదో మరి చూద్దాం, క్లారిఫై చేసుకుందాం. నో ఏంటి అండ్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది. విల్ సీ. ఇట్స్ మై పైల్ 2.
No and get more information. No and get more information. No. What is no here? What is no here? Absolutely match to me యాక్చువల్గా. నేను కూడా చాలా లాంగ్ టైం నుంచి ఒక వర్క్ చూస్తున్నా, బట్ ఇట్స్ గివింగ్ మీ నాట్ మోర్ రిజల్ట్. లాట్ ఇన్వెస్ట్ చేసాం. లెట్ సి వాట్ ఈస్ నో. What is no? What is no here? File number 2. File number 2. What is no? Please give me some accurate messages. What is no and get more information. What is no? What is no? Please clarify it. What is no here? What is no? What is no? What is no? What is no? It's not coming here. What is no? What is no? What is no? Okay. And what is get more information? What is get more information? What is about this? Get more information. Get more information about the person. What is that? What is that? Okay. Okay. So ఇట్స్ హెవీ పైల్ యాక్చువల్గా. సో ఇక్కడ ఏంటి అంటే నో అంటే ఏంటి అంటే ప్రాసెస్లో ఉన్నారు. ఓకే, ప్రాసెస్లో ఉన్నారు, ఒంటరిగా థింక్ చేస్తున్నారు, చాలా రోజులుగా డీప్ డౌన్గా సోల్ సర్చింగ్ చేస్తున్నారు. దాంట్లో అయితే మీరు చేంజ్ అవ్వట్లేదు, రీస్టార్ట్ అవ్వట్లేదు, కనెక్షన్ అనేది రీచేంజ్ అవ్వట్లేదు, ఏమీ జరగట్లేదు. అండ్ జడ్జ్మెంట్ మేబీ యూనో రీబర్త్ రీచేంజ్ అనేది మేబీ రాకపోవచ్చు. దేంట్లో అంటే చాలా రోజులుగా మీరు ఒంటరిగా థింక్ చేస్తున్న విషయం, అండ్ చాలా రోజులుగా ప్లానింగ్ చేస్తున్న విషయం, చాలా రోజులుగా డెసిషన్ వదిలే సంథింగ్ లైక్ వర్క్ టూర్ గురించి ప్లాన్ చేస్తున్నా, అవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ అయితే లేవు. అండ్ ఎవరైతే ఒంటరిగా ఆలోచిస్తున్నారో ఆ వర్క్ కూడా జరిగే ఛాన్స్ లేదు. డీప్ డౌన్ చేస్తున్న ఛాన్స్, అండ్ రీబర్త్ లేదు అంటే కరెక్ట్ చేంజ్ అనేది లేదు. మళ్ళీ కూడా న్యూ ఫేజ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఓకే, అది ఏదో విషయం, అది ఏ పర్సన్ గురించి కావచ్చు, వర్క్ గురించి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఛాన్సెస్ తక్కువ అని చెప్తున్నారు. ఇట్స్ అ బ్యాడ్ లక్. నెక్స్ట్, వాట్ ఈజ్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏంటి? గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సో కెరియర్ గురించి ఫోకస్ చేయండి. కెరియర్ గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా తెలుసుకోండి. ఒకవేళ పర్సన్ గురించి అయితే పర్సన్ గురించి ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకోండి. అండ్ ఏదైనా కూడా ట్రూత్ఫుల్గా ఉండండి అండ్ హానెస్ట్గా ఉండాలి, క్లారిటీ మెయింటైన్ చేయాలి. అథారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అథారిటీ తీసుకొని మనమే తీసుకోవాలి. అండ్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్ఫర్మేషన్, చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఏదైతే ఎండ్ అయిపోయిందో ఆ సిచ్యువేషన్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోండి, చేంజ్ అవ్వండి. అండ్ అవసరమైన నీడీ చూడండి. ఎమోషనల్గా డిస్కనెక్ట్ అయిపోయారు, అదో ఏదో ఒక విషయంలో కావచ్చు, ఒక పర్సన్ విషయంలో కావచ్చు, ఒక జాబ్ విషయంలో కావచ్చు, ఏదో ఒక థింగ్. ఓకే, దాంట్లో ఎమోషనల్గా డిస్కనెక్ట్ అయిపోయారో దాంట్లో గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఎండింగ్స్ అయింది, దాంట్లో మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఒకవేళ మీరు ఏదైనా వర్క్ గురించి అడుగుతుంటే దాంట్లో మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. అండ్ ఒక పర్సన్ గురించి అయితే ఛాలెంజెస్ ఓవర్కమ్ చేయాలి. ఛాలెంజెస్ ఓవర్కమ్ చేసినప్పుడే విల్ గెట్ సమ్ సక్సెస్. ఐ హోప్ సో. విల్ గెట్ సమ్ సక్సెస్. జస్టిస్ and happy family. See these two, and there are some negatives. Don't worry about these negative thoughts, negative people. So get more information about this, then we'll get independent. Okay, independent whatever it could be, ఏదైనా కావచ్చు, ఇండిపెండెంట్గా స్ట్రాంగ్గా అయితే డెసిషన్ అయితే తీసుకుంటాం. ఓకే, చాలా మంచిగా వచ్చింది. అబ్సల్యూట్లీ రెజనేటెడ్ విత్ మీ. I don't know how much you people are resonated. Please comment below. ఎవరైతే ఈ పైల్స్కి రెజనేట్ అయ్యారో, మీరు ఏ పైల్స్కి అయితే రెజనేట్ అయ్యారో ప్లీజ్ కమెంట్ చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, ఇప్పుడు మనం పైల్ నెంబర్ 3కి వెళ్దాము. ఓకే, హలో పైల్ నెంబర్ 3 ఎవరైతే టైగర్ ఐ. ఓకే, ఎందుకో ఇది పడిపోతుంది. సో ఫాస్ట్గా మీ ఇన్ఫర్మేషన్ చూసేస్తాను నేను. ఇది జస్ట్ ఇలా అయిపోతుంది. మరి ఇన్ఫర్మేషన్ అయితే ఫాస్ట్గా తెలుసుకోవాలంట. సో టైగర్ ఐ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ పైల్, వాళ్ళ సిచ్యుయేషన్, వాళ్ళ గైడెన్స్ చూద్దాం. ఓకే,
సో ఇక్కడ చాలామంది ఏదో ఒక విషయాన్ని చాలా హోల్డ్ చేసుకున్నారు అండ్ ఆ విషయంలో పాజిటివిటీ, క్లారిటీస్, సక్సెస్ వెతుకుతున్నారు. అండ్ ఆ విషయం మళ్ళీ ఒకవేళ బ్లాక్ అయి ఉంటే, హోల్డ్ అయి ఉంటే ఆ విషయం అయితే క్లారిటీ అయిపోతుంది, క్లియర్ అవబోతుంది. వచ్చే రోజుల్లో అయితే క్లియర్ అవుతుంది. చాలామంది ఒక విషయాన్ని, ఒక పర్సన్ని హోల్డ్ చేసుకున్నారు టైట్గా, మనీ కానీ ఏదైనా కానీ దాంట్లో క్లారిటీ అండ్ సక్సెస్ వెతుకుతున్నారు. సో లెట్స్ సీ మీ సిచ్యుయేషన్ అది. లెట్స్ సీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ యూ. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ని వినండి. మీ ఇంట్యూషన్ మీకు ఆన్సర్స్ చెప్తుంది అని చెప్తున్నారు. ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మితే, మీరు నమ్మాలి, మీరు నమ్ముతారు. లెట్స్ కన్ఫర్మ్ దిస్. మీ ఇంట్యూషన్ అండ్ ఇఫ్ యూ బిలీవ్ రెండు కన్ఫర్మ్ చేస్తాను. సో బేసికలీ మీకు అర్థమై ఉంటుంది. సో ఇంట్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పైలు ఎవరైతే చూస్ చేసుకున్నారో అదే మీకు ఆన్సర్స్ ఇస్తుంది. వాట్ ఈజ్ ఇంట్యూషన్ హియర్? వాట్ ఈజ్ లిజన్ యువర్ ఇంట్యూషన్? వాట్ ఈజ్ లిజన్ యువర్ ఇంట్యూషన్? వాట్ ఈజ్ పైల్ నెంబర్ 3? లిజన్ యువర్ ఇంట్యూషన్. ఓకే, లిజన్ యువర్ ఇంట్యూషన్. And what is if you believe? If you believe, what is if you believe? What is if you believe? Universe, please give me what is if you believe. జస్ట్ ఎ మినిట్ పీపుల్. కార్డ్ పడిపోయింది. సో సారీ. సో కార్డ్ అయితే ఇప్పుడు పడింది. సో ఆ కార్డ్ వచ్చేసి ఇదే అనమాట. ఓకే, సో లిజన్ యువర్ ఇంట్యూషన్ అంటే ఏంటంటే, సో మీరు ఆల్రెడీ లాస్ట్ హోప్, ఇంకేం లేదు, మొత్తం అయిపోయింది, ఎండ్ సిచ్యుయేషన్లో ఉన్నాము, నా చేతల్లో ఏం లేదు, మొత్తం అయిపోయింది అని అనుకుంటున్నారు. బట్ నో, దర్ ఈజ్ బ్యాలెన్స్ కమింగ్ యువర్ వే. బ్యాలెన్స్ అనేది వస్తుంది. అండ్ పేషెన్స్ కావాలి, పేషెన్స్ ఉండాలి. మీరు ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయాలి అండ్ మీనింగ్ అనేది వెతకాలి. ఎందుకు, ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీనింగ్ వెతకాలి. మీ హార్మోనీని కూల్గా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యూ బిలీవ్ అనే దానికి ఏంటి అంటే, మీరు కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఓకే, మీకు ఇవన్నీ గొడవలు ఇవన్నీ ఉంటే కూడా అవాయిడ్ చేయాలి. వచ్చే రోజుల్లో ఒకవేళ ఉన్నా కూడా న్యూ బిగినింగ్స్, న్యూ వేలో స్టార్ట్ చేయాలి. మీరు అసలు ఈ ఎనర్జీలో ఉండకూడదు. ఎనర్జీలోంచి న్యూ వే స్టార్ట్ చేసి ఎనర్జీలోకి వచ్చేసేయాలి. ఎనర్జీలోకి వచ్చేసి మీరు స్ట్రాంగ్గా విజన్ని పెట్టుకోవాలి. అండ్ ఒక లీడర్, ఒక కొత్త ఐడియాస్ ఎక్స్ప్లోర్ చేయాలి. మీ వేని, మీ పాత్ని, మీరు ఉన్న వర్క్ కెరియర్, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బీ. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ కుడ్ బీ, వాట్ ఎవర్ హౌ మచ్ యూ పీపుల్ ఆర్ రిలేటెడ్, ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, మీకు ఎలా రిలేట్ అవుతే అలా తీసుకోండి. సో మీరు మీ పొటెన్షియల్ని మీరు పెంచాలి. మీలో ఉన్న శక్తిని పెంచాలి. మీలో ఉన్న శక్తిని పెంచాలి. ఈ ఎనర్జీని అవాయిడ్ చేయాలి. ఎవరైతే బ్లాక్ చేస్తున్నారో, ఎవరైతే కాన్ఫ్లిక్ట్ చేస్తున్నారో, ఎవరైతే గొడవకు వస్తున్నారో, గొడవలకి కూడా పోకూడదు. ఒకవేళ మీరు రచ్చలు పెట్టుకోకూడదు. ఓకే, చిన్న చిన్నగా కావచ్చు, పెద్ద పెద్దగా కావచ్చు. సో పెట్టుకోకూడదు. న్యూ బిగినింగ్స్ ఎవ్రీ టైం మీరు న్యూ బిగినింగ్స్ చేయాలి. స్పాంటేనియస్గా ఉండాలి. ఏదైనా చేయాలంటే ఇమీడియట్ యాక్షన్, ఇమీడియట్. ఓకే, ఇమీడియట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆపర్చునిటీస్ వెతకాలి. మీ చుట్టూ ఉన్న ఆపర్చునిటీస్ వెతకాలి. అండ్ ఏదైనా కూడా ఐడియాస్ అనేటివి అండ్ మీ ఎక్స్ప్లెనేషన్ అండ్ మీ ఎగ్జైట్మెంట్, మీరు ఏదైనా ఒక తీసుకుంటే దాంట్లో ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవ్వాలి. ఎస్, నాకు వస్తుంది అండ్ నేను చేయగలను, నేను సాధించగలను, ఇలాంటి మైండ్ సెట్ ఉండాలి. ఓకే, మీరు అది నమ్మాలి. ఇఫ్ యూ బిలీవ్ దట్, దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్. మీరు బిలీవ్ చేస్తేనే ఇది వర్క్ అవుతుంది. ఓకే, దట్స్ ఆల్. పైల్ నెంబర్ 3, మీ సిచ్యుయేషన్ అండ్ గైడెన్స్ చాలా బాగా వచ్చింది. హోప్ ఎవ్రీ వన్ ఈజ్ రెజనేటెడ్. అండ్ వన్ మోర్ థింగ్, ప్లీజ్ కమెంట్ చేయండి ఎవరెవరికి ఎంతవరకు రెజనేట్ అయింది, ఏ పైల్ రెజనేట్ అయింది అనేసి. అండ్ వన్ మోర్ థింగ్, please contact me if you want personal consultation, personal session. It is resonated general reading, then you are connected with my soul and my energy. So thank you so much. Love you all. Bye bye.